మీకు డైలీ ఇలా ఎంత ఖర్చు అవుతుందండి? డైలీ ఒక 5,000 అవుతుందండి. మాకు 5,000 దాకా అవుతుంది. ఎందుకంటే వెజ్కి నాన్ వెజ్కి కలిపి అవుతుంది. ఓకే. దాంట్లో ఎందుకంటే చికెన్ రేటు పెరిగింది, మటన్ ఉంది, మటన్ లివరు తలకాయ రేటు ఉంది కాబట్టి 5,000 దాకా అవుతుంది. మాకు అన్ని పోను ఒక 1000 రూపాయలు మిగులుతాయి అంతే. ఎందుకంటే ఇంట్లో వండినట్టుగా వండుతాము, కల్తీ ఏమి ఉండదు కాబట్టి 1000 రూపాయలే మిగులుతాయి. ఎంతమంది వస్తారండి పెర్ డేకి కస్టమర్స్? వస్తారు ఒక 20-30 మంది దాకా వస్తారు. సాంబార్ ఏమంటారా? మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయండి? చికెన్ కర్రీ, ఓకే, చికెన్ కర్రీ, బోటి గోంగూర, బోటి గోంగూర, బోటి గోంగూర, ఓకే, రసం, రసం, సాంబార్, సాంబార్, పప్పు, పప్పు మెంతికూర, పప్పు మెంతికూర, పప్పు మెంతికూర, ఓకే, వంకాయ శనగపప్పు, వంకాయ శనగపప్పు, వంకాయ శనగపప్పు, లివర్, లివర్ కర్రీ అండి, ఫ్రై అండి? లివర్ కర్రీ, లివర్ కర్రీ, చికెన్ లివర్, ఓకే, చికెన్ లివర్, ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీ, ఓకే, కర్రీ, చట్నీ. ఏం చట్నీ అండి ఇది? టమాటా కొత్తిమీర చట్నీ, మటన్ లివర్ కర్రీ, ఇది మటన్ లివర్ అండి, ఇందర్ చికెన్ లివర్, ఓకే, బగారా రైస్, బగారా రైస్, ఓకే, వైట్ రైస్ అండి, ఓకే, పాపడాలు, పాపడ్, మజ్జిగ, ఓకే. ఎప్పుడో మా ఊరు పుట్టి పెరిగి నేనే హైదరాబాద్ కానీ స్పెషల్స్ పుదీనా రైస్ ఉంటుంది, బగారా బిర్యానీ ఉంటుంది, సండే అయితే బిర్యానీ ఉంటుంది, చికెన్ బిర్యానీ ఉంటుంది, నార్మల్ వెజ్ బిర్యానీ ఉంటుంది. వెజ్లోను చికెను, మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ లివర్ ఉంటుంది, చికెన్ లివర్ ఉంటుంది, తలకాయ కూర ఉంటుంది, బోటి ఉంటుంది, బోటి గోంగూర ఉంటుంది, ఎగ్ కర్రీ ఉంటుంది, మటన్ కర్రీ, తలకాయ కర్రీ, బోటి డైలీ ఉంటాయి, చికెన్ కర్రీ కూడా డైలీ ఉంటుంది. ఈ రోజు అయితే తేలేదు? ఈ రోజు అయితే తలకాయ కూర తేలేదు, మటన్ లివర్ అయితే తేలేదు. నిన్న కొంచెం సేల్ అవ్వలేదని ఈరోజు తీసుకురాలేదు. ఇక్కడ తింటే 70 రూపాయలు, తీసుకెళ్తే 80 రూపాయలు. అదే నాన్ వెజ్ అయితే సేమ్ రేటు 110. ఇక్కడ తిన్నా పార్సల్ అయినా 110. ఇక్కడ తింటే మటన్ అయితే 110, చికెన్ అయితే పార్సల్ అయితే 110, మటన్ అయితే 120. ఒక కర్రీ ఇస్తాం. వెజ్లోనైతే 2 కర్రీలు, ఒక కర్రీ వస్తుంది, ఒక చట్నీ, మజ్జిగ, రసము, సాంబార్ వస్తుంది, ఇంకా ఒక ఫ్రై వస్తుంది. టైమింగ్స్ పొద్దున్న 11 నుండి ఈవినింగ్ 4 వరకు ఉంటాం. సబ్ కూడా కృష్ణకాంత్ పార్క్ పక్కనే. ఒక 2 మంత్స్ నుండి చేస్తున్నాము, రీసెంట్గా మొదలు పెట్టాము. చూసారు కదండి, ఇది గోంగూర బోటి. ఇది ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో అలాగైతే ఉంటుంది, సేమ్ మీరు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. ఒక్కసారి అయితే వచ్చి టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ అలాంటివి ఏం వాడం. మసాలా కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను, బయట నుండి ఏం తీసుకురాను, అన్నీ ఒరిజినలే. ఆయిల్ కూడా గోల్డ్ డ్రాప్ వాడతాను, అంతా ఒరిజినల్గానే వండుతున్నాం. నేను ఇంట్లోనే ఎలాగైతే వండుకుంటాను ఫుడ్, బయటకు కూడా అలాగే చేసుకొస్తున్నాం. రీసెంట్గా స్టార్ట్ చేసాము, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి ఫుడ్ టేస్టీగా ఉండాలి, మళ్ళీ మళ్ళీ రావాలని టేస్టీగా చేస్తున్నాము. ఒరిజినల్గా ఇవన్నీ తయారు చేసుకొని ఇంట్లో వండుతున్నాము, చేస్తున్నాము. దాన్నే ప్రిపేర్ చేస్తా. నాకు మమ్మీ తోడు ఉంటుంది, ఆమె కూరగాయలు అన్నీ కట్ చేసి ఇస్తుంది. ఇంతకుముందు చిన్నగా డ్యూటీ చేసేదాన్ని, ఆ డ్యూటీలో ఇబ్బంది అయ్యి సెలవులు గట్ట ఏం దొరకట్లేదు. సరే బిజినెస్ ఏమైనా పెట్టుకుందాం అంటే ఫుడ్ బాగుంటుందని ఆలోచించి ఫుడ్ పెట్టుకున్నాం. ఎలాగో నాకు వచ్చి వంటలు ఆంధ్ర అండి మాది, ఆంధ్ర వంటలు అన్నీ వచ్చాయని నేను మొదలు పెట్టాను. ఉల్లిపాయలు కట్ చేయి. కొంచెమైనా
ఎగ్ కర్రీ. చికెన్ మటన్ మటన్ వేయాలా పాపడాలు? బోటి కొంగరేనా? టేస్ట్ బాగుంది. నాన్ వెజ్ 100 రూపాయలండి. రెగ్యులర్గా వస్తారు అయితే. अच्छा है. అవి క్యా కాతే मटन कौन है? ప్రజెంట్ ఏం తింటున్నారు? एग ఎగ్ ప్లస్ बोटी 100 रुपये. మీకు డైలీ ఇలా ఎంత ఖర్చు అవుతుందండి? డైలీ ఒక 5,000 అవుతుందండి. మాకు 5,000 దాకా అవుతుంది. ఎందుకంటే ఎగ్కి నాన్ వెజ్కి కలిపి అవుతుంది. ఓకే. దాంట్లో ఎందుకంటే చికెన్ రేటు పెరిగింది, మటన్ ఉంది, మటన్ లివరు తలకాయ రేటు ఉంది కాబట్టి 5,000 దాకా అవుతుంది. మాకు అన్ని పోను ఒక 1000 రూపాయలు మెరుతాయి అంతే. ఎందుకంటే ఇంట్లో వండినట్టుగా వండుతాము, కల్తీ ఏమి ఉండదు కాబట్టి 1000 రూపాయలే మిగులుతాయి. ఎంతమంది వస్తారండి పెర్ డేకి కస్టమర్స్? వస్తారు ఒక 20-30 మంది దాకా వస్తారు. సాంబార్ ఏమంటారా? సాల్ట్ ఉంది దీంట్లో, చాలకపోతే ఇడిగా ఉంది సాల్ట్.